छोटी छोटी फैमिली स्टोरी हाय रे हाय रे। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పేయండి. సో చోటి చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా పడి పూజను అయితే నిర్వహించారనమాట. సో పెద్దమ్మ వాళ్ళు మొక్కారంట, సో వాళ్ళే చేయించినారు పూజ. వీడు మా క్యూటీ గాడు, సో మా చెల్లెలు కొడుకు అండి. సో వాడి కోసమైనా ఒక లైక్ అయితే తప్పకుండా కొట్టేయండి. ఫస్ట్ టైం వచ్చింది మన వీడియోలకి. సో పడి పూజ మీరు కూడా చూసి స్వామివారి ఆశీర్వాదం అయితే పొందండి. స్వామి సర్వాపరాధ రక్షకనే ఓం స్వామి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో వర్ణించొద్దు స్వామి, అందరూ దయచేసి కొమరల్లి మల్లన్న స్వామికి, మైలార్ మల్లన్న స్వామికి స్వామి. హరి హరి ఓం అభిషేక ప్రియరే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు పూజ్య గురుదేవులు బాబు రావు గురుస్వామి వారి ఆధ్వర్యంలో, అలాగే గంటా శివస్వామి లోకేశ్ స్వామి వారి మహాపడి పూజ కార్యక్రమం జరుగుతుంది స్వామి. కావున భక్తులు అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి వారి తీర్థ ప్రసాదం స్వీకరించాలని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఆ శబరిమలలో ఇలాగే అభిషేకం జరుగుతుందో ఈరోజు
బాబు గురుస్వామి వారి ఆధ్వర్యంలో అలాగే శివస్వామి లోకేశ్ స్వామి వారి ఇక్కడ జరిపిస్తున్నారు స్వామి. ఆ అభిషేకం చూసి తిలకించి సంతోషాలను కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అభిషేక ప్రియనే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప హరిహరాసుదరే శరణమయ్యప్ప అభిషేక ప్రియనే స్వామి శరణమయ్యప్ప హరిహరాసుతనే శరణమయ్యప్ప స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అభిషేక ప్రియనే శరణమయ్యప్ప సర్వమంగళదాయకనే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణ बोल कुमरेली मल्लन्ना की बोलने बोल मल्लन्ना की बोलने बोल मल्लन्ना की स्वामी सर्वापराध रक्षकने ओम स्वामी ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో వర్ణించొద్దు స్వామి, అందరూ దయచేసి కూర్చోవాలి. స్వామి శరణమయ్యప్ప.
ఏమేమి వండారో చూద్దామా ఇప్పుడు. సో నైవేద్యాలు అయితే ఈ విధంగా చేశారు. పెరుగు చారు అండ్ మసాలా వంకాయ అండి. సో మసాలా వంకాయ అండ్ పాలకూర పప్పు, సాంబారు, బగారా రైస్ అండ్ పన్నీర్ మసాలా అండ్ హల్వా, పూరి అండ్ పాపడాలు అయితే ఫ్రై చేసినారనమాట. సో ఈ విధంగా అన్నీ కూడా స్వామివారికి నైవేద్యం ఎక్కించి తర్వాత స్వాములు కూడా తింటారు. తిన్న తర్వాత సివిల్ వాళ్ళు కూడా తింటారనమాట. సో అందుకని బఫింగ్ సిస్టమ్ కూడా పెట్టారనమాట. ఈ విధంగా అంటే సివిల్ వాళ్ళు బఫింగ్ సిస్టంలో తిన్నారు, స్వాములు ఇంకా స్వామివారి ఆధ్వర్యంలో అక్కడనే కూర్చొని తిన్నారనమాట. సో తర్వాత ఇంకా మేము కూడా ఈ విధంగా బఫింగ్ సిస్టంలోనే ఇంకా అన్నం కూడా అన్నీ వడ్డించుకొని ఇంకా అక్కడ కూర్చొని అయితే తింటున్నాం ఫ్రెండ్స్. సో మా నాన్న, నేను, మా అక్క వచ్చింది, ఇంకా మా చెల్లెలు అయితే తినేసిందంట. సో తర్వాత మా మమ్మీ వాళ్ళు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు ఏమో అక్కడ సైడ్ కూర్చొని తింటున్నారు. ఇక్కడ మా చేయండి. ఇక్కడ చూసారా మా మరిది అండ్ మా చెల్లెలండి. ఫస్ట్ టైం కనిపిస్తుంది కదా వీడియోలలో. సో తర్వాత ఇక్కడ వీళ్ళు మా వదిన వాళ్ళ చుట్టాలన్నమాట. సో వీడియో మొత్తం తీసింది కూడా మా చెల్లెలేనండి. సో నాకు వెళ్ళడానికి అయితే లేట్ అయిపోయిందనమాట. కొన్ని అనివార్య కారణాల వలన ఇంటిని మళ్ళీ శుద్ధి చేసుకొని వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో అందుకనే నాకు చాలా లేట్ అయింది. నేను 3 o'clock అయితే వెళ్ళిన. మొత్తము పూజకైతే నేను అందుకోలేకపోయినా. సో ఎవరికి అయితే అదృష్టం ఉంటుందో వాళ్ళే అందుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందరికైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ ఆన్ మోర్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.